సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మన పోషకు
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేయట దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆధ్యాత్మిక ప్రణాళిక. క్రమము తప్పకుండా భౌతిక దేహానికి అవసరమైన ఆహారాన్ని ఎలా భుజిస్తామో అదే రీతిగా క్రమము తప్పకుండా ఆధ్యాత్మిక అనుభవాల కొరకైన ఆహారాన్ని భుజించాలి. అప్పుడే మరి భక్తిహీనత లేకుండా ఉంటుంది. శరీరానికి ఆహారం లేకపోతే శక్తిహీనత కలుగుతుంది, ఆత్మకు ఆహారం లేకపోతే భక్తిహీనత కలుగుతుంది. కాబట్టి మనం భక్తిహీనుడు కాకుండా ఉండాలి అంటే మరి దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయాలి. దేవుడు అనుగ్రహించిన ప్రణాళిక ప్రయత్నం నేపథ్యంలో మరి కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు మా వ్యక్తిగత జీవితానికి, మా కుటుంబాలకు, మా సంఘానికి, అదే రీతిగా అనేక మంది నిన్ను ప్రేమించి నీ వాక్యం ఎదుగుతున్న ప్రియులకు శుభములు కలుగునట్లుగా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, మాతో మాట్లాడుతున్నది మీరు కనుక మీరే మా బోధకుడని మేము భావిస్తూ, ఆ భావంలో ప్రభా విధేయతతో నీ వైపు చూస్తుండగా విద్యార్థులమైన మాకు మీరే నీ వాక్యాన్ని ప్రభా ప్రబోధించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. 29వ అధ్యాయము 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. స్నేహితులారా, నిన్నటి దినము దావీదు ఏ రీతిగా తన ప్రజలను ప్రోత్సహించాడో, మరి అదే రీతిగా తాను స్వయంగా సేకరించినవి మాత్రమే కాకుండా తన సొంత నిధిలోంచి ఇవ్వడం మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా ప్రోత్సహించడం, ఆ విషయాన్ని చూచి జనులు సంతోషపడి అనే విషయాన్ని మనము నిన్నటి దినము జ్ఞాపకం చేసుకున్నాం. సో ఆ కోఆపరేషన్ ఉండగా ప్రజల నుంచి, అధికారుల నుంచి, నాయకుల నుంచి వస్తున్న ఆ ప్రోత్సాహాన్ని చూసిన తర్వాత దావీదు కూడా సంతోషపడి అనే మాట అనగా ఇట్ వాజ్ ఆల్వేస్ ప్లీజింగ్ ఫర్ ఎనీ లీడర్ when he receives ఈక్వల్ కోఆపరేషన్. ఒక కార్యక్రమాన్ని మరి ప్రభు కొరకు ప్రారంభించినప్పుడు దానికి మద్దతు కలిగినప్పుడు ఆ సంతోషం అంతా ఇంత ఉండదు. ముఖ్యంగా దేవుని సంఘాల్లో, దేవుని ఆలయాల్లో, దేవుని కొరకైన కార్యక్రమాల్లో మరి దేవుడు ప్రోత్సహించిన రీతిగా లేకపోతే దేవుడు ప్రేరేపించిన రీతిగా దైవ సేవకులు కార్యభారాన్ని ప్రారంభిస్తారు. కానీ ప్రజల సహకారం లేకుండా, లేకపోతే నాయకులు, పరిచారకులు వారి సహకారం లేకుండా వారు కార్యక్రమాలు ఎగ్జిక్యూట్ చేయలేరు. సహకారం చాలా అవసరం. మరి దేవుని చేత ఎన్నిక చేయబడిన కాపరులు కానీ, అదే రీతిగా దేవుని కార్యభారాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడిన ఎగ్జిక్యూటివ్స్, కార్యనిర్వాహకులు కానీ, పరిచారకులు కానీ, సో they voluntarily taken the responsibility of executing God's work. మరి అలా స్వీకరించి వారు ఆ విధికి న్యాయం చేకూర్చకపోయినా, ప్రోత్సహించకపోయినా, కొన్నిసార్లు ప్రోత్సహించకపోయినా అవరోధాలు కలిగించకుండా ఉంటే చాలు అని భావిస్తుంటారు కాపర్లు. వివిధ రీతిలుగా వ్యాఖ్యానించడం ఇటువంటి అనుభవాలు. సో ఇక్కడ దావీదు యొక్క అదృష్టం ఏంటంటే
ప్రజలు సంతోషించారు. కారణం ఏంటంటే నాయకులు మాదిరిగా ఉన్నారు. వారందరూ ఇచ్చిన ఆ సమకూర్చిన ఈ కానుకలు వారందరూ ఎలా ఇచ్చారంటే రాజుగారు చెప్పారు కాబట్టి బలవంతంగా ఇవ్వబడింది కాదు. అనగా ఇట్ వాస్ నాట్ ఏ కంపల్సరీ టాక్సేషన్, ఇట్స్ ఎ వాలంటరీ డొనేషన్. కాబట్టి ఆ కానుకలు చూచిన తర్వాత బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా, అనగా అందరూ ఉండగా, సమాజమంతా సర్వసభ్య సమాజం, అసెంబ్లీ, జనరల్ బాడీ అందరూ ఉండగా దావీదు చేసిన పని ఏంటంటే యెహోవాకు స్తోత్రములు చెల్లించెను అని రాయబడింది. దేవుని కార్యాన్ని తాను పూనుకున్నాడు. తన కుమారుడు ఆ కార్య నిర్వహణ బాధ్యత కుమారునికి అప్పగించాడు. దేవుని సంకల్పాన్ని బట్టి తాను కానుకలు ఇచ్చాడు, అధికారులు కానుకలు ఇచ్చారు. అందరూ కానుకలు ఇచ్చిన తర్వాత మరి మీరందరూ ఇలా ఇచ్చారు కాబట్టి మీకందరికీ కృతజ్ఞతలు అంటూ మరి అధికారులకు లేకపోతే ప్రజలకు మరి కృతజ్ఞతలు చెల్లించడానికి బదులుగా ఇక్కడ యెహోవాకు స్తోత్రము చెల్లిస్తున్నాడు. He was praising God, he was thanking God. సో ఆ టీం అనగా ఆ కోఆపరేటివ్ మైండ్ ఉన్నటువంటి, కలెక్టివ్ మైండ్ ఉన్నటువంటి, లేకపోతే సింగిల్ మైండెడ్ పీపుల్ వారందరూ కలిసి ఈ శ్రేష్టమైన కార్యక్రమానికి మనపూర్వకంగా సమ్మతి తెలియచేయడం మాత్రమే కాకుండా, చేయూతనివ్వడం మాత్రమే కాకుండా, సంకల్పించడం మాత్రమే కాకుండా ఆ విషయాన్ని అంగీకరించడం, యెహోవాకు స్తోత్రము చెల్లించెను అని వ్రాయబడింది. అఫ్కోర్స్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు, బట్ ఇక్కడ ప్రధానంగా దేవునికి స్తుతులు చెల్లింది. ఎందుకంటే ఇది దేవుని కార్యం, దేవుని ప్రణాళిక, దేవుని ప్రేరణ లేకుండా ఆ ప్రజలు ఇచ్చి ఉండేవారు కాదు. ఏ కార్యక్రమైనా కానీ చేపట్టినప్పుడు దేవుని ఆలయంలో, దేవుని సంఘంలో ఏదైనా కానీ అది సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కూడిందైతే దానికి ప్రజల సహకారము ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ మొక్కుబడిగా ఉంటుంది. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాకుండా కార్పొరేట్ ఇంట్రెస్ట్ లేకపోతే డివైన్ ఇంట్రెస్ట్, మరి దైవిక సంబంధమైన ఆశతో, ఆసక్తితో, లేకపోతే ప్రజల అందరి యొక్క ఆసక్తితో మరి ఏదైనా కార్యక్రమం జరిగించినప్పుడు దానికి ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి దాని వెనుక దేవుని సంకల్పం ఉంది కనుక, దేవుని చిత్తం ఉంది కనుక, ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు కనుక వారు ప్రోత్సహించారు, అనుగ్రహించారు. కాబట్టి ఇట్లు స్తోత్రము చేయసాగారు. ఏమని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ఇక్కడ రాయబడ్డ మాట, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. మాకు తండ్రిగా ఉన్న దేవా. సో మాకు తండ్రివి అనే మాట అనగా ఆ పేరెంటల్ రిలేషన్షిప్ని దావీదు ఇక్కడ గమనిస్తున్నాడు. మాకు తండ్రిగా ఉన్న దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఆల్వేస్. ఎందుకంటే ఆయన అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మనతో ఉన్నవాడు. ఒక సమయంలో ఉండి ఒక సమయంలో ఉండక కాదు. అలాగే అన్నీ అనుగ్రహించువాడు ఆయన. కాబట్టి నిరంతరము ఆయన స్తోత్రార్హుడుగా ఉన్నాడు. స్తుతుల సింహాసనాసుడు ఆయన. కాబట్టి ఆయన నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్న తండ్రి అంటూ ఆయన 11, 12 వచనాల్లో ఆ దేవుని కీర్తిస్తూ ఆ కీర్తన మాటలు చూడండి ఒకసారి. యెహోవా, భూమి ఆకాశములు యందును సమస్తము నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సు, ఘనత నీకే చెందుతున్నవి. యెహోవా, భూమి ఆకాశములు సమస్తము నీ వశము. Whatever are created, all the created beings are created by you, are under your control. అన్నీ కూడా నీ వశములో ఉన్నాయి, నీ స్వాధీనంలో ఉన్నాయి, నీ మాట వింటున్నాయి, నీకు విధేయత వ్యక్తపరుస్తున్నాయి.
సో నథింగ్ అండర్ ద సన్, సూర్యుని కింద ఏది కూడా నీకు అవిధేయత వ్యక్తపరచదు, లేకపోతే నీ మాట వినకుండా ఆగిపోదు. ఒకసారి ఆలోచించండి, ఈ ఖగోళ మండలంలో దేవుడు నియమించిన ఆ సూర్యచంద్ర నక్షత్రాదులు, వాటి కాలము కానీ, వాటి గమనము కానీ, వాటి మార్గము కానీ, వాటి ఆయుష్ కానీ, లేకపోతే వాటికి నియమించిన బాధ్యతలు కానీ, అవి ఏవైనా కానీ తమ బాధ్యతల విషయంలో కొంత అలసత్వాన్ని ప్రదర్శించినా, లేకపోతే కొంత విశ్రమించినా, మరి ఈ సృష్టి ఉంటుందా చెప్పండి? సూర్యుడు తన విధిని నిర్వర్తించాలి, చంద్రుడు తన విధిని నిర్వర్తించాలి, నక్షత్రాలు తమ గమనములో కొనసాగాలి, భూమి తమ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, నేల తన పని చేయాలి. సో వీటన్నిటికి కూడా కార్యక్రమాన్ని నిర్దేశించిన వాడు కాబట్టి అవన్నీ నీ వశంలో ఉన్నాయంటే నీ మాట వింటున్నాయి. ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ దేర్ క్రియేషన్ టిల్ ద డే ఆఫ్ దేర్ ఎండ్, సృజించబడిన నాటి నుంచి ముగించబడేంత వరకు కూడా అవన్నీ నీ వశములో ఉన్నాయి అంటూ మహాత్మ్యము నీది, పరాక్రమము నీది, ప్రభావము నీది, తేజస్సు నీది, ఘనత నీకే చెందుచున్నది. So entire creation, all the entire created beings are under control, and whatever they are producing, అవి ఏవైతే ఇస్తున్నాయో ఆ తేజస్సు కానీ, ఆ మహిమ కానీ, అవన్నీ నీ ద్వారా అనగా సృజించబడినది యావత్తు కూడా దే ఆర్ ది ట్రాన్స్మిటర్స్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఆ వాస్తవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత వాక్య భాగంలో 12వ వచనం చూస్తే, 12వ వచనంలో 11వ వచనంలోనే 2వ భాగంలో, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు, ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. సో ఈ సృష్టి గురించి యావత్ చెప్తూ మరలా తన విషయానికి, లేకపోతే ఈ భౌతిక ప్రపంచం గురించి తెలియజేస్తూ రాజ్యము నీది, నేను రాజును మాత్రమే కానీ రాజ్యము నీది. సో నన్ను రాజుగా నియమించావు కానీ పరిపాలన ఎవరిది? మీదే. రాజ్యము నీదే ప్రభువా. అట్ ద సేమ్ టైం అందరి మీద అధిపతివి నీవే. రాజ్యము నీదే, అధిపతివి నీవే. నేను కేవలము నిమిత్త మాత్రుని, నన్ను కోరుకున్నావు, నన్ను నియమించావు. సో దేవుని ఆలయంలో కానీ, దేవుని మందిరంలో కానీ, లేకపోతే దైవ సంబంధమైన కార్యక్రమాల నిర్వహణలో కానీ నిర్వహణాధికారులుగా ఉన్నవారు, కాపరులు కానీ, అధికారులు కానీ, నిర్వహణాధికారులు కానీ, ఆ నిర్వహణ బాధ్యత అప్పగించిన ఆ యజమాని అధిపతి. దావీదును రాజుగా నిర్వహణాధికారి దేవుడు నియమించాడు కానీ రాజ్యం ఎవరిది? దేవునిది. ఆ రాజ్యం మీద అధికారి ఎవరు? దేవుడు. కాబట్టి రాజ్యము నీది, అధికారము అధిపతివి నీవు అంటూ సమస్తము ఏలువాడవు, పరిపాలించువాడవు నీవే. 12వ వచనంలో కూడా దాంతోపాటుగా ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. సో హీ వాజ్ అట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఎందుకంటే దేవుడు తనను నియమించాడు, దేవుడు తనకు సమస్తము అనుగ్రహించాడు. ఈ ప్రణాళిక కూడా దేవుని సంకల్పం చొప్పున తన తర్వాత తన కుమారుడికి అనుగ్రహించబడింది. కాబట్టి ప్రజలు కూడా ఆ రీతిగా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ తలంపు, ఈ ఆలోచన దేవుడు అనుగ్రహించిందే. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలుగును, బలమును పరాక్రమము నీ దానములు, హెచ్చించువాడవు నీవే, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమునిచ్చువాడవు నీవే. హెచ్చించువాడవు నీవే, అందరికీ బలము ఇచ్చువాడవు. ఒకసారి ఆలోచించండి. వాట్ ఎవర్ వీఆర్ టుడే, ఈరోజు మనము ఏమై ఉన్నామో దానికి మూలము కారణం ఆయన. ఈనాడు నా స్థితిని బట్టి ఒకవేళ గర్వపడుతున్నామేమో, కొన్నిసార్లు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాము, నేను అనే భావన కలుగుతుందేమో. ఆ బలము కానీ, ఆ హెచ్చింపు కానీ, ఆ ఘనత కానీ దేవుడు నీకు నాకు అనుగ్రహించింది. నీ వలే పాఠశాలలో
మరి చదువులు ప్రారంభించిన వారు, నీ వలే కళాశాలలో చదివిన వారు, నీ వలే మరి ఆ వివిధ పట్టాలు పుచ్చుకున్నవారు, చాలామంది నిరుద్యోగులుగా ఉన్నవారు. కానీ అందరిలోంచి దేవుడు నిన్ను ప్రేమించి ఒక జాబ్ అనుగ్రహించాడు. అందరిలోంచి నిన్ను ప్రేమించి. సో నీతో పాటు చదువుకున్న వారు, నీతో పాటు సమకాలీనులుగా ఉన్నవారు చాలామంది నిరుద్యోగులుగా ఉండగా, చాలామంది మరి పేదవారుగా ఉండగా, చాలామంది తమ జీవనోపాధి విషయంలో కష్టాలు పడుతుండగా దేవుడు వారిలోంచి నిన్ను హెచ్చించాడు. అనగా ఆ ఘనత, ఆ బలము, ఆ ఆశీర్వాదము, ఆ ఐశ్వర్యము దేవుడు అనుగ్రహించింది. ఈస్ దర్ ఎనీథింగ్ స్పెషాలిటీ ఇన్ యూ ఇన్ కంపారిజన్ టు యువర్ నీబర్? నీ పొరుగువాడితో పోల్చుకుంటే నీలో నిన్ను ప్రేమించి హెచ్చించి గణపరచడానికి ఏదైనా ఒక ప్రత్యేకత ఏమైనా ఉందా? అది దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని యొక్క ప్రేమ. సో హీ వాజ్ అట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ సెయింగ్, ఇక్కడ ఏమంటాడంటే దానములు, బలమును, పరాక్రమను నీ దానములు హెచ్చించువాడు, అందరికి బలమిచ్చువాడు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము నీకు అందరినీ సమకూర్చి, అందరి సమక్షంలో, అందరి పక్షమున మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటూ ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. We need to be thankful to God for all. ఒక దేవుని కార్యక్రమాన్ని మనం నిర్వర్తించే నిర్వాహకులుగా మనం ఉన్నాము. కానీ ఆ నిర్వహణకు అవసరమైన సమస్త జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, సంపదను, ఆ ప్రణాళికను యావత్తు కూడా దేవుడు అనుగ్రహించి మనల్ని ఎగ్జిక్యూటివ్స్గా, పనివారుగా నియమించాడు. ఆయన చేతి పనివారమై ఉన్నాము. ఆయన చేతిలో పనివారమై ఉన్నాము. మనము ఆయన చేతి పని, మనము ఆయన చేతిలో పనివారమై ఉన్నాము. ఆయన కొరకు ఆ కార్యభారం నిర్వర్తిస్తున్నాం. కాబట్టి సమస్తము నీ వలనే కలిగింది. రాజువు నీవే, రాజ్యము నీదే, అధిపతివి నీవే, ఏలువాడవు నీవే, బలము నీదే, ఆస్తి నీదే, ఐశ్వర్యము నీదే, ఘనత నీదే. సమస్త సూర్యచంద్ర నక్షత్రాదులు నీ వశంలో ఉన్నారు. మేము కూడా నీ వశంలో ఉంటాం. ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. He was thanking God at the end of his life అండి. తన జీవిత చివరి దినాల్లో దేవునికి స్తుతులు చెల్లించే అనుభవాలు, కృతజ్ఞతలు తెలియచేసే అనుభవాలు మన జీవిత చివరి దినాల్లో. సో మనము మరి రాబోయే తరాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం. ప్రభువా, నా జీవితంలో ఈ క్షణం వరకు ఇన్ని రీతులుగా మేలు చేసావు ప్రభువా, నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించావు ప్రభువా అంటూ స్తుతులతో మన జీవితాన్ని ముగించడం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు నేర్పిస్తున్నాడండి. We need to be thankful to God in all circumstances, in all seasons, in all situations, in all the times, all the days of our life. ఆ కృతజ్ఞత దేవుణ్ణి మనకు సమీపంగా వస్తుంది. ఇంకా అధికమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో, నా జీవితంలో కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని నీకు, నాకు, మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి దావీదు యొక్క కృతజ్ఞత భావనతో కూడిన ఆ మాటలు మేము ఆలకించుటకు, ఆ కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని మేము కూడా కలిగి ఉండాలని ప్రోత్సహించబట్టకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో సమస్తము నీ వలనే గనుక ఆ ఘనతను మాకు ఆపాదించుకొనక, ఆ అధికారాన్ని కానీ, ఆ ఆధిపత్యాన్ని కానీ మావి అనే భావన కలగకుండా మాకు అనుగ్రహించిన ఆ దేవునివి, ఆ దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడన్న ఆ కృతజ్ఞత నాలో ఉండగలిగినట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింట బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మంది ఉంచిన గాక.